చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు లీడర్లని ఒక రోల్ మోడల్ గా అయితే చెప్పడం జరుగుతుంది. ఇంతకీ ఆ ఇద్దరు లీడర్లు ఎవరు అనే విషయాలు అయితే తెలుసుకుందాం. దీని గురించి అయితే మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు. నమస్తే అండి. సార్, చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు లీడర్లని ఒక రోల్ మోడల్ గా తీసుకోవాలి, వీళ్ళిద్దరే రోల్ మోడల్ అని చెప్పేసి చెప్తూ ఉన్నారు. ఇంతకీ వాళ్ళు ఎవరు, ఎందుకు వాళ్ళ గురించి అంతగా చెప్తూ ఉన్నారు? సో పార్టీ విస్తృత సమావేశంలో ఒక ఇద్దరు గురించి ప్రత్యేకంగా ఆయన ప్రస్తావించారు. ఎందుకు ప్రస్తావించారంటే, ఎవరైతే వెనకబడ్డారో, ప్రజలకు దూరం అయ్యారో, క్యాడర్కి దూరం అయ్యారో, ఎవరైతే ప్రజలకు అందుబాటులో లేకుండా ఈ సర్వేలో వెనకబడ్డారో వాళ్ళకి ఇదిగో పలాని XYZ ఉన్నారు, వీళ్ళని మీరు ఆదర్శంగా తీసుకొని పనిచేయండి, వాళ్ళు ఎలా చేశారో అనేది మీరు నేర్చుకోండి, వాళ్ళ దగ్గర అబ్జర్వ్ చేయండి, వాళ్ళ నియోజకవర్గాల్లో ఆ విధంగా మీరు చేయండి అని చెప్పారు. సహజంగా ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు ఎవరిని అంత ఈజీగా ప్రశంసించరు. పర్లేదనో, ఓకే అమ్మా బాగా చేస్తున్నాను ఇలా అంటారు అంతే తప్ప, ఒక మీటింగ్లో అంటే వాళ్ళ పార్టీ మీటింగ్లో బహిరంగ వేదికల మీద కానీ పార్టీలో కానీ ఆయన ఎప్పుడు అంతగా ఎవరిని ప్రశంసించరు. రోల్ మోడల్గా తీసుకోండి వాళ్ళని, వాళ్ళు చేసేటువంటి పనులు ఎలా ఉన్నాయో అవి తీసుకొని అలా చేయండి అని చెప్పినటువంటి దాఖలాలు చాలా తక్కువ. కానీ ఆదివారం జరిగినటువంటి పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో ఇద్దరు పేర్లు అయితే ప్రత్యేకంగా ప్రముఖంగా ప్రస్తావిస్తూ వాళ్ళ యాక్టివిటీస్ గురించి కూడా చెప్పి వాళ్ళు సాధించినటువంటి విజయాల గురించి కూడా చెప్పారు. ఎవరు ఆ ఇద్దరు అంటే కింజరపు రామ్మోహన్ నాయుడు. ఎవరు కింజరపు రామ్మోహన్ నాయుడు అంటే కింజరపు ఎర్రమనాయుడు కుమారుడు. వీళ్ళు తెలుగుదేశం పార్టీలో 83 నుంచి ఉన్నారు. తెలుగుదేశం పార్టీ పెట్టినప్పటి నుంచి ఆ ఫ్యామిలీ తెలుగుదేశం పార్టీతో ఉంది. ఎర్రమనాయుడు కేంద్ర మంత్రి కూడా అయ్యారు, బీసీ సామాజిక వర్గం పరంగా, ఉత్తరాంధ్ర. సో అక్కడి నుంచి వాళ్ళు రాజకీయంగా ఎదిగారు. అంతకుముందు రాజకీయాలతో ఆ ఫ్యామిలీకి ఏమీ పరిచయాలు లేవు. కానీ తెలుగుదేశం పార్టీ ద్వారానే రాజకీయాల్లోకి ఆ ఫ్యామిలీ ఎంటర్ అయ్యి తెలుగుదేశం పార్టీ భావజాలం, తెలుగుదేశం పార్టీ యొక్క విధానాలు, తెలుగుదేశం పార్టీ ఆలోచన తీరు, వీటన్నిటిని ఆకలింపు చేసుకొని దానికి అనుగుణంగా రాజకీయాలు చేస్తూ వచ్చారు, సక్సెస్ అయ్యారు. సరే, దురదృష్టవశాత్తు ఎర్రమనాయుడు గారు చనిపోయారు. నక్సలైట్లు పేల్చినటువంటి మందు పాత్ర దాంట్లో ఆయన చనిపోయారు. చనిపోయిన తర్వాత ఆయన వారసత్వాన్ని రామ్మోహన్ నాయుడు గారు, ఆయన కుమారుడు రాజకీయ వారసత్వాన్ని కొనసాగిస్తున్నారు చంద్రబాబు నాయుడు గారి ప్రోద్బలంతో. సో చంద్రబాబు నాయుడు గారు అతనికి ధైర్యం చెప్పి అప్పట్లో ఆయన్ని రాజకీయాల్లోకి తీసుకొచ్చి రాజకీయ పాఠాలు నేర్పించి ఆయన్ని ఎంపీ చేశారు. ఎంపీ అయిన తర్వాత వరుసగా 3rd టైం ఇప్పుడు ఎంపీ, ఇప్పుడు కేంద్ర మంత్రి, విమానయాన శాఖ మంత్రిగా ఉన్నారు ఆయన. రామ్మోహన్ నాయుడు ప్రస్తుతం కేంద్ర విమానయాన శాఖ మంత్రి. ఆయన ఈ మధ్యకాలంలో మనకు అక్కడ విమాన ప్రమాదం జరిగింది అహ్మదాబాద్లో. జరిగినప్పుడు ఇమీడియట్గా వెళ్ళినటువంటి మంత్రి ఎవరంటే ఆయనే, కేంద్ర మంత్రి. ఇమీడియట్గా వెళ్ళి అక్కడ విమాన ప్రమాదం ఎలా జరిగింది ఏంటి ఇవన్నీ తెలుసుకున్నారు. ఆయన చురుకుదనాన్ని, ఆయన వేగాన్ని చూసినటువంటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కూడా రామ్మోహన్ నాయుడిని ప్రశంసించాడు. ప్లస్ పార్లమెంటులో ఆయన ఇచ్చేటువంటి స్పీచ్లు, సమస్యల మీద ఆయన నిలదీసేటువంటి తత్వం, ప్రశ్నించేటువంటి తత్వం, ఇవన్నీ కూడా నరేంద్ర మోడీ గారిని కూడా ఆకట్టుకుంది. అలా ఎలా రాజకీయంగా ఎదగలిగాడు ఆయన అంటే, దానికి చంద్రబాబు గారు చెప్పేదంటే ప్రజల పట్ల చిత్తశుద్ధి ఉంది, రాష్ట్రం పట్ల సిద్ధశుద్ధి ఉంది, అందుకే వాళ్ళు ఎదగలిగారు. ఆయన కేంద్ర మంత్రిగా ఉన్నారు, ఢిల్లీలో ఉంటారు, అయినప్పటికీ కూడా ఇక్కడ ఆయన నియోజకవర్గం ఏదైతే ఉందో ఆ నియోజకవర్గం ప్రజల యొక్క సమస్యలను తీరుస్తూ అక్కడ ఉన్నటువంటి ప్రజలకు అందుబాటులో ఉంటున్నారు. ఢిల్లీలో ఉండేటువంటి రామ్మోహన్ నాయుడు గారు ప్రజలకు అందుబాటులో ఉండి అన్ని సమస్యలు పరిష్కరిస్తున్నప్పుడు రాష్ట్రంలో ఉండేటువంటి మీరు ఎందుకు పరిష్కరించలేరు అంటే ఏ విధంగా తను మేనేజ్ చేస్తున్నారు అది మీరు చూసి నేర్చుకోండి అని చెప్పారు. రామ్మోహన్ నాయుడిని చూసి నేర్చుకోండి మీరు. రామ్మోహన్ నాయుడు ఏ విధంగా చేస్తున్నారు, కార్యకర్తల పట్ల అతను ఎంత అంకితభావంతో ఉన్నారు, ప్రజల పట్ల ఎంత అంకితభావంతో ఉన్నారు, పరిపాలనలో ఎంత పారదర్శకంగా ఉన్నారు, అభివృద్ధి పట్ల ఎంత అంకుఠిత దీక్షతో పనిచేస్తూ ఉన్నారు, రాష్ట్ర ప్రయోజనాలను నెరవేర్చడానికి ఏ విధంగా అతను పనిచేస్తున్నాడు, ఇవన్నీ మీరు అబ్జర్వ్ చేయండి. అబ్జర్వ్ చేసి మీరు రోల్ మోడల్గా తీసుకొని మీరు కూడా ఆ స్థాయికి ఎదిగేలాగా ప్రయత్నం చేయండి అని చెప్పి రామ్మోహన్ నాయుడు గారిని ఒక రోల్ మోడల్ కింద చూపించారు. ఇక రెండో రోల్ మోడల్ ఎవరంటే
లోకేష్ గారు. లోకేష్ గారి యొక్క పనితీరు అద్భుతంగా ఉంది. లోకేష్ గారు అసలు ఎంపిక చేసుకోవడం మంగళగిరిని ఆయన ఛాలెంజింగ్గా చేసుకున్నారు. యాక్చువల్గా గత ఎన్నికల్లో ఉత్తరాంధ్ర నుంచి పోటీ చేయమని చెప్పి తాను సలహా ఇస్తే కాదు మంగళగిరిలోనే నేను తేల్చుకోవాలని చెప్పేసి మంగళగిరిలోనే ఆయన రాజకీయ ప్రస్థానాన్ని స్టార్ట్ చేసి ఫస్ట్ టైం ఓడిపోయారు. కానీ ఆయన కసితోటి అక్కడ పనిచేశారు, ప్రజలతోటి మమ్మకమయ్యారు, ప్రజలతోటి ఉన్నాడు అతను. కాబట్టి ఇవాళ ప్రజలు ఆదరిస్తున్నారు. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కూడా మంగళగిరిలో గెలవలేదు, రికార్డు సృష్టించారు లోకేష్ మెజారిటీ విషయంలో. ప్లస్ ఆయన సామాజిక వర్గం అక్కడ పెద్దగా లేకపోయినప్పటికి కూడా అక్కడ మీకు అత్యధిక మెజారిటీతో గెలిచాడు లోకేష్. దానికి కారణం ఏంటంటే ప్రజలతోటి ఆయన ఉండటం, ప్రజలతోటి మింగిల్ కావటం, ప్రజల సమస్యలు ఏం కావాలో ఆ సమస్యలను తెలుసుకొని పరిష్కరించడం, ఏ సామాజిక వర్గానికి ఏది కావాలో తెలుసుకొని ఆయన పరిష్కరిస్తున్నాడు. ప్లస్ అక్కడ ఆడిట్ చేశారు, స్కిల్ ఆడిట్ చేశారు. స్కిల్ ఆడిట్ లాంటివి చేసి ఆ నియోజకవర్గంలో ఉండేటువంటి యువత ఎవరైతే ఉన్నారో ఆ యువత దేనికి సరిపోతారు, అసలు ఆ యువత ఎంత చదివారు, ఇంటర్మీడియట్ చదివిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు, 10th చదివిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు, డ్రాప్ అవుట్స్ ఎంతమంది ఉన్నారు, తర్వాత అక్కడ గ్రాడ్యుయేట్ పూర్తి చేసినటువంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు, తర్వాత ఇంజనీరింగ్ చదివిన ఎంతమంది ఉన్నారు, వాళ్ళ టాలెంట్ ఏంటి అనేది హౌస్ని యూనిట్గా చేసుకొని ఆయన స్కిల్ ఆడిట్ చేశారు. స్కిల్ ఆడిట్ చేసి ఆ ఇంట్లో ఒక పర్టికులర్ ఇంట్లో యువత ఉంటే వాళ్ళ టాలెంట్ ఏంటి తెలుసుకొని ఆ టాలెంట్ తగిన విధంగా వాళ్ళకు ఉపాధి అవకాశాలు కల్పించేటువంటి ప్రయత్నం చేశారు. ఆ విధంగా పబ్లిక్కి అతను దగ్గరయ్యారు. ఆ కారణంగానే మంగళగిరిలో తిరుగు లేకుండా ఇవాళ నాయకుడిగా ఆయన ఎదగగలిగారు. అలా ఉండాలి అందరూ. ఒక రామ్మోహన్ నాయుడు గారి లాగా, ఒక లోకేష్ గారి లాగా ఉండాలి. మళ్ళీ మళ్ళీ గెలవాలి. తాను 9 సార్లు కుప్పంలో గెలిచాను. మరి కుప్పంలో నేను గెలిచానంటే నేను ముఖ్యమంత్రిగా బిజీగా ఉంటాను, అక్కడికి వెళ్ళే అవకాశం కూడా ఉండదు ఫ్రీక్వెంట్గా. అయినప్పటికీ నేను అక్కడ కొంతమంది తన అనుచరులను పెట్టేసి ప్రజలకి అందుబాటులో ఉంటూ ప్రజా సమస్యలను తీరుస్తున్నాను. కాబట్టి 9వ సారి కూడా నన్ను గెలిపించారు వాళ్ళు. వరుసగా 9 సార్లు ఎమ్మెల్యే అయ్యాను. ఎలా కాగలం ఇన్నిసార్లు అనేది మీరు ఆలోచించండి. ఇప్పుడు మనం స్ట్రైక్ రేట్ 94 స్ట్రైక్ రేట్ తోటి గెలిచింది తెలుగుదేశం పార్టీ, 100% జనసేన స్ట్రైక్ రేట్ తోటి ఉంది. సో మనకి 94% స్ట్రైక్ రేట్ తోటి తెలుగుదేశం పార్టీని గెలిపించారు అని అంటే ఈ స్ట్రైక్ రేట్ని మరింత పెంచుకోవాలి కదా. ఇప్పుడు గెలిచినటువంటి ప్రతి వాళ్ళు మళ్ళీ గెలవాలి, మళ్ళీ గెలిచేలాగా మీరు ప్రణాళిక తయారు చేసుకోవాలి. కానీ ఆ దిశగా మీరు వెళ్తలేదు. మీరు ఖచ్చితంగా ఈ ఇద్దరిని రోల్ మోడల్గా తీసుకోండి. అటు లోకేష్ని, ఇటు రామ్మోహన్ నాయుడిని, వీళ్ళిద్దరిని రోల్ మోడల్గా తీసుకుని వాళ్ళు ఏం చేస్తున్నారు గ్రౌండ్లో అది అబ్జర్వ్ చేసి మీరు ఇంప్లిమెంట్ చేయండి, మీరు కూడా సక్సెస్ అవుతారని చెప్పేసి వాళ్ళిద్దరి గురించి రోల్ మోడల్గా ఆయన ఉదహరించారు. జనరల్గా ఆయన ఎప్పుడు కూడా ప్రశంసించరు, పైగా తన కుమారుని అసలు ప్రశంసించరు బహిరంగ వేదికల మీద. కానీ అలాంటిది ప్రశంసించాల్సిన పరిస్థితి వచ్చింది. అంటే వాళ్ళు చేస్తున్నటువంటి పని మిగతా వాళ్ళు చూడాలి కాబట్టి ఆ విధంగా వాళ్ళిద్దరి గురించి చెప్పి మీరు ఆ మంగళగిరి, తర్వాత రామ్మోహన్ నాయుడు శ్రీకాకుళం లోక్సభ, అక్కడ ఏం జరుగుతుందో మీరు ఒకసారి చూడండి, చూసి మీరు కూడా మీ గ్రాఫ్ పెంచుకోండి అని చెప్పి వాళ్ళిద్దరిని ప్రత్యేకంగా ఆ విస్తృత సమావేశంలో ఆయన ఫోకస్ చేసి చెప్పారు అని చెప్పి మనకు ఇన్ఫర్మేషన్. థ్యాంక్ యూ సార్.